ప్రభుత్వం మారి సంవత్సరం అయింది. అవును, ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉన్నారు. అవును. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంటే మీరు చెప్పే ఇబ్బందులు కానీ సామాజికంగా ఎవరైతే అనగదొక్కబడి కింద స్థాయిలో ఉన్న రైతులు గతంలో ఇబ్బంది పడ్డారని మీరు చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మెరుగైందా? ఇప్పుడు మొదలైంది కూడా. సరే, ఆ ధరణి వరకు వెళ్తే కూడా ఇప్పుడు అంతా అధికారాలు ఇచ్చేసారు. కలెక్టర్ ఆర్డీఓకు వాళ్ళకి ఇచ్చిండు, అది చేయమన్నాడు, అది నడుస్తుంది ప్రక్రియ. లేకపోతే బాగుండదు అన్నాడు. రెండోది సామాజిక వర్గాలకు వచ్చేసరికి ప్రతి సామాజిక వర్గాన్ని కూడా మేము ఈ రోజు ఉదయమే మా బీసీ మంత్రి గారిని కలవడం జరిగింది. ఇవాళ మాకు గొప్ప, నిజంగా మేము చెప్పొద్దు కానీ ఇప్పుడు సందర్భం చెప్తాం కానీ ఇవాళ ఒక గొప్ప శుభసూచకం. మాకు మంత్రి గారు ఒక గొప్ప మాట చెప్పింది. మేము కుమ్మరులకు ఎన్ని కావాలనో ఏమేమి సమస్యలనో వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇస్తే ఆయన మొత్తం చదివి 2-3 సార్లు కలిసినప్పుడు మీరు క్లియర్గా సబ్జెక్ట్ ఇట్లా నాకు ఇట్లా ఉండాలని మీరు ఆయన కంటెంట్ ఆయన ఇచ్చాడు. మీరు ఇచ్చే లెటర్ ఇట్లా తిండి మేము తీసుకొని ఇచ్చాము. ఈరోజు ఇస్తే ఆయన ఏమన్నాడంటే, ప్రభుత్వం ఏమో మీకు ఆస్తి ప్రకటించి భూమి చూపించి నిధులు కేటాయిస్తామని చెప్పి శంకుస్థాపన చేస్తాము, దాంట్లో మా సాటిస్ఫాక్షన్ లేదన్నారు. ఇప్పుడు మెమరాండం ఏ విధంగా ఉండాలో చెప్పి మెమరాండం తీసుకుంటే సాటిస్ఫై అయిపోతున్నారా? అట్లాగా అయితే కాదు. మెమరాండం తీసుకున్నంత మాత్రానే కాదు, ఆయన మాకు సమయం కూడా ఇచ్చినాడు. ప్రభుత్వ అధికారులతోటి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాడు. సమయం తొందరలో ఇస్తా, మొత్తం ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మీకు సమావేశం తొందరలో మీకు డేట్ వస్తుంది, మీరు వచ్చి అక్కడ చర్చించాలి, మీ సమస్యలు అక్కడి నుంచి సాల్వ్ చేయాలి నేను అని చెప్పినాడు. అంటే ఆయన చేస్తాడనే నమ్మకం మాకుంది. ఎందుకున్నదంటే ఇప్పుడు వచ్చింది ప్రజాపాలన ప్రభుత్వం. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు కూడా ప్రజలతోటి మమేకమై ఉంటున్నారు. కానీ గత ప్రభుత్వంలో అట్లా లేదు. గత ప్రభుత్వంలో అంటే మేము చెప్పుకోవద్దు కానీ మంత్రులు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర పాపము అధికారాలు తక్కువ ఉండే. మా మంత్రి గారి దగ్గరికి మేము ఎన్నిసార్లు వెళ్ళిన అప్పట్లో అక్కడ ఏం పనులు జరగలే. వేరే శాఖ మంత్రి గారు చెప్తే పనులు జరిగినాయి. మా బీసీ మంత్రి చుట్టూ తిరిగినా కూడా పనులు కాల. అట్లా వేరే మంత్రి. ఇంకోటి ఏంటంటే చెప్పాలంటే 2 సంఘాలు అన్నందుకు చెప్తున్నాము. ఈ కుల భవనాలు ఏదైతుందో ఆత్మగౌరవ భవనాలకు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాలు రండి అని మీటింగ్ పెట్టినప్పుడు 2 సంఘాలు మేము మీటింగ్ పోయినాం. 2 సంఘాలు మీటింగ్ పోతే వాళ్ళు ఏమన్నారంటే సంఘాలు 2 ఉన్నా సరే కానీ ట్రస్ట్ ఒకటి కావాలి, మీరు అందరూ కలిసి రండి అన్నారు. అన్నప్పుడు మా వాళ్ళు ఏం చేశారంటే అవతల సంఘం వాళ్ళు కంప్లీట్గా బీఆర్ఎస్కు సపోర్టివ్ సంఘం, బీఆర్ఎస్తో తిరిగే సంఘం. అది వాళ్ళు మంత్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళది బాధ చెప్పుకోరు, అంతా మేమంతా తీసారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ సంఘంగా ఉన్నప్పుడు అయితే ఆ ట్రస్ట్ లో మమ్మల్ని చేర్చలేదు. నాయకత్వం అధ్యక్షులుగా ఉన్న మీరు కాంగ్రెస్ లో ఉన్నారు. ఇంకొక వ్యక్తి గాని ఇంకో పెద్ద మనిషి గాని ఇంకో పార్టీని అభిమానించడంలో తప్పులేదు. అభిమానించవచ్చు. సంఘం నాయకుడు పార్టీని అభిమానించండి, మేము తప్పనట్లేదు. కానీ సంఘంకు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసేటప్పుడు 2 సంఘాలు ఉన్నప్పుడు అందులో కొంతమందిని ఇందులో కొంతమంది తీసుకుని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. అది కుల గౌరవం కూడా. ఆ ట్రస్ట్ రేపు అక్కడ భవనాలు కట్టాలంటే అందరం కలిసే నిర్మించాలి. అది నాకు బాలకృష్ణ సంబంధించింది కాదు భవనం, లేకపోతే బీఆర్ఎస్ది కాదు. అది కుమ్మరి కులానికి ఆత్మగౌరవ భవనం. అది చూడగానే కుమ్మరులు కొట్టొచ్చినట్టు కనిపించే విధంగా ఉండాలనేది అప్పుడున్న ప్రభుత్వం చెప్పింది, మేము కూడా కోరుకున్నాం. అక్కడ ఏం చేసినారంటే ట్రస్ట్ ఏర్పాటు చేసేటప్పుడు వాళ్ళ పేర్లతోటే లిస్ట్ అవుట్ చేసి ట్రస్ట్ చేశారు. మా సంఘం పేర్లు తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, మనం ఇండ్లెందుకు చేయాలి? మేము కాంగ్రెస్ వాళ్ళం కాదు. కాంగ్రెస్ అనేది పార్టీ. కులపరంగా మేము కుమ్మరులం అయ్యా. కుమ్మరులందరినీ ట్రస్ట్ చేయమని మేము ఎన్నోసార్లు మంత్రి కూడా పార్టీ పరంగా మమ్మల్ని పక్కకు పెట్టి